ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకుని ఏకంగా 200 పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి సహకారంతోనే, వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీం కోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది.